హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఫ్రూట్ స్టాల్, మటన్ దుకాణం, స్క్రాప్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 4 షాపులు పూర్తిగా కాలిపోయాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. సుమారు 11:15 టైంలో ఎస్బీఐ ఆపోజిట్ హెచ్ఎల్ రాఘవేంద్ర కాలనీలో ఈ ఫ్రూట్ షాప్లో భయంకరమైన శబ్దం వచ్చి మంటలు రావడం జరిగింది. ఆ పక్కన మటన్ షాప్ ఉంటుంది, పంప్షాట్ షాప్ ఉంటుంది, ఇంకోటి అవతల ఒకటి స్క్రాప్ దుకాణం ఉంటుంది. 4 రకాల షాపులు ఉంటాయి. ఇక్కడ నైట్లో ఏం జరిగిందనో తెలియదు కానీ భయంకరమైన సౌండ్ రావడము, ఆ సౌండ్ తర్వాత బ్రహ్మాండమైన మంటలు రావడం జరిగింది. మేము కాలి వాళ్ళం తొందరగా మేల్కొని ఫైర్ ఇంజన్ ఫోన్ చేస్తే ఇమీడియట్లీ వాళ్ళు ఫైర్ ఇంజన్ రావడం జరిగింది. ఆ ఫైర్ ఇంజన్లో కూడా వాటర్ సరిపోకపోతే వాటర్ ట్యాంకర్ తెప్పించి మంటలు ఆర్పేయడం జరిగింది. ప్రాణ నష్టం అయితే ఎవరు జరగలేని, ఆస్తి నష్టం మాత్రం బాగానే జరిగింది. దీనికి ఎట్లా జరిగింది అనేది ఇక పోలీసు వాళ్ళు దాన్ని నిర్ధారించాలి. ప్రమాదం అనేది మాకు తెలియదు కానీ మంటలు మాత్రం బాగా వచ్చినాయి. సౌండ్ సుమారు 11:15 టైంలో ఎస్బీఐ ఆపోజిట్